హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా కేవలం 10 నిమిషాల్లో ఈజీగా, టేస్టీగా, స్పాంజీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటాయండి. ఈ పుల్లట్లయితే ఈ సమ్మర్ సీజన్‌లో అయితే చాలా హెల్త్‌కి మంచిదండి. ఇంకా కడుపుకు కూడా చాలా చల్లగా ఉంటదండి. ఇలా మనం పెరుగుతో వేసుకునే ఈ దోసల రుచి చాలా కమ్మగా ఉంటదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మా బామ్మగారు ఎక్కువగా ఇలా చేసేవారు. రుచి అయితే సూపర్‌గా ఉంటదండి. నైట్ నానబెట్టి ఇలా చేసిన దోసల రుచి అద్భుతంగా ఉంటది. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఈ పుల్లట్లను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రేషన్ రైస్ వేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ రేషన్ రైస్ లేకపోతే రెగ్యులర్‌గా ఉన్న రైస్ అయినా తీసుకోవచ్చు. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. లేదంటే మీరు 1 కప్పు మజ్జిగ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని 2 ఇంగ్రీడియెంట్స్‌ను ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ లేవంగానే ఇలా బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసుకోవచ్చండి. ఇలా నైట్ మొత్తం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పుల్లట్లయితే. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అయితే అస్సలాగరు, అంత బావుంటాయి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత పెరుగు, ఆ నీళ్ళున్నాయి కదండీ, దాంతో పాటు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కర బరక అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఒకవేళ మీకు బ్యాటర్ మరీ ఎక్కువగా పల్చగా అయితే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపు పిండి, లేదంటే 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి, మైదా పిండి అయినా వేసుకోవచ్చండి. చూడండి, కన్సిస్టెన్సీ కాస్త జారుగా ఉండాలండి. ఇక్కడ మనము సెట్ దోసలాగా స్పాంజీ దోసలు వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ పుల్లట్లు ఇన్‌స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి చాలా స్పంజీగా, సాఫ్ట్‌గా రావడానికి దీంట్లో బేకింగ్ సోడా, వంట సోడా పావు టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు ఈ దోసలు అనేవి చాలా స్పాంజీగా, సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసి ఇప్పుడు మనము దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేడి వేడిగా తింటే చాలా రుచి బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా ఒక గరిటె పిండి వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త సెట్ దోసలాగా లావుగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చి పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే వైపుకి తిప్పుకోవాలండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా చేసుకోవచ్చండి. నైట్ నానబెట్టుకొని అదే మనకు నైట్ వరకు కావాలంటే మార్నింగ్ ఇలా నానబెట్టుకొని నైట్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోసలు వేసుకోవాలండి. ప్రతిసారి దోస వేసేటప్పుడు ఇలా తుడుచుకున్న తర్వాతనే దోసలు వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తాయి దోసలైతే. ఇప్పుడు ఇలా 1 బై 1 దోసలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా హోల్సేల్గా వచ్చినాయంటే మనకు స్పాంజీగా వచ్చినట్టంటే చాలా ఈజీగా, సింపుల్గా చేసుకునే ఈ దోస మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇలా 1 బై 1 ప్లేట్లోకి తీసుకొని వేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఇలా పెరుగు వేసుకుని చేసుకునే ఈ దోసల రుచి చూస్తే 1, 2తో అయితే అస్సలాగరండి, అంత కమ్మగా ఉంటుంది. ఈ చట్నీ దోస రుచి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి.
స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. అంత స్మూత్‌గా ఉంటాయి ఈ దోసెలైతే. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత సాఫ్ట్‌గా, స్పాంజీగా వచ్చినాయో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్‌ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.